పిల్లలు పుట్టే యోగం లేదనుకో, యోగం ఎలా ఉంటుందో తెలుసా? పుట్టవలసిన వాడు ముందు తండ్రి నెత్తి మీద తిరుగుతాడు. తల్లికి సంబంధం లేదు, దయచేసి ఆడాలని ఏమి అనకండి. పిల్లలు పుట్టడానికి కానీ పుట్టకపోవడానికి కానీ, ఆడపిల్లలు పుట్టడానికి కానీ మగపిల్లలు పుట్టడానికి కానీ మగవాడే ఎక్కువ కారణం, ఆడవాళ్ళు కారణం కాదు. శాస్త్రమే చెప్పింది ఆ మాట. గొడ్రాలు అని ఆవిడ ఒక పిచ్చి మాట ఒకటి పుట్టించాం. పిల్లలు లేని మగవాడికి మాట లేదు. పురుషాహంకారం అంటే ఇదే. మరి వీడు కూడా గొడ్డుమోత అయినా అనాలి కదా, అనరండి ఎవడో. ఆవిడ మాత్రం గొడ్రాలు, ఆవిడ ఇంకా పేరంటానికి వెళ్ళలేదు, పెళ్ళికి వెళ్ళలేదు. ఎంత అంత అవమానం ఎందుకు చేయాలి? పైగా సైన్స్ అంగీకరించిన విషయం. ఆడపిల్ల మగపిల్ల నిర్ణయించేది మొగాడు కానీ ఆడదు కాదండి. ఎక్స్ క్రోమోజోమ్స్, XY క్రోమోజోమ్స్. Y వెళ్ళి కలిస్తే ఆడపిల్ల మగపిల్లాడు పుడతాడు, X కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. ఈ XY క్రోమోజోమ్స్ మగవాళ్ళలో ఉంటాయి కానీ ఆడవాళ్ళలో ఉండవండి. వాళ్ళు ఎందుకంటే అన్నాం? లోకు కట్టాం, అంతకంటే లేదు. ఇక్కడ లోకు కట్టామండి నిజంగా. ఇక్కడ వాడు ఏ రకంగానూ కారణం కాదు. ఒకటి గర్భసంచులో ఏమైనా తేడాలు ఉంటే ఉండొచ్చు, వైద్యం చేయించండి, దానికి ఏముంది? బోర్డు వైద్యాలు అమల్లో ఉన్నాయి ఈవేళ. తప్పించుకోవద్దండి ఎవరు. అన్నీ సరైనా సరే, 100 IVFలు DVFలు చేసినా సరే, 100 సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగినా సరే, మనకి సంతాన యోగం లేకపోతే సంతానం కలగదు.